ఎంసెట్ 3కి అందరూ అర్హులేనన్నారు మంత్రి కడియం శ్రీహరి. లీకేజ్ బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. వీసీల నియామకంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామన్న మంత్రి స్పెషల్ స్కూళ్లలో కనీస వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఎంసెట్ లీకేజీపై తాను తప్పు చేస్తే పూర్తి బాధ్యత వహిస్తానన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎంసెట్ లీకేజీపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. ఎంసెట్ 3కి అందరూ అర్హులేనని తెలిపారు. మరోవైపు వీసీల నియామకం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతామన్నారు మంత్రి. ప్రభుత్వము విచారణకు ఆదేశించింది. విచారణకు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా వెంటనే స్పందించడం జరుగుతున్నది. దాదాపు 200 పైచిలుకు విద్యార్థులకు ఆ పేపర్ చేరిందనే ఒక సమాచారము వార్త ప్రచారం ఉన్నదాని దృష్ట్యా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయవలసి వస్తుందని ముందుగానే చెప్పి ఎంసెట్ 2ను క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని హైకోర్టు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సమగ్ర విచారణకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారు బాధ్యులపైన చర్య తీసుకుంటారు. ఈసీల నియామకానికి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉపయోగించుకుని మాత్రమే కొన్ని సవరణలు చేశాం. ఈ రకమైన సవరణలు గతంలో జరిగాయి. గతంలో సుప్రీంకోర్టు కూడా వాటిని అపహేళ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఆ బేసిస్ మీద హైకోర్టు తీర్పుపై మేము సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము. స్పెషల్ స్కూల్స్ లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కనీస వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు మంత్రి. అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసుకుని విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో టాయిలెట్లు, ఫర్నిచర్, కిచెన్ షెడ్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఈ నెల చివరి వరకు అమల్లోకి తీసుకొస్తామన్నారు. తల్లిదండ్రులతో మెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ను, మోడల్ స్కూల్స్ను, కేజీబీవీలను విద్యాపరంగా ప్రమాణాలను పెంచాలని, ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా విద్యా ప్రమాణాలు ఉండాలని, ఫలితాలు ఉండాలని, దానికి అవసరమైన చర్యలు విద్యా సంవత్సరము ఆరంభం నుండే ప్రారంభించాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అవసరమైన బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, టాయిలెట్స్, బాత్రూమ్స్, రన్నింగ్ వాటరు, ఆర్ఓ ప్లాంట్స్, ఫర్నిచరు, కిచెన్ షెడ్స్, పవర్ సప్లై, సీసీ కెమెరాసు, బయోమెట్రిక్ సిస్టమ్స్, కాంపౌండ్ వాల్స్ 31 ఆగస్టు లోపల ఈ అన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాం. స్కూళ్లపై స్పెషల్ నజర్ పెట్టిన విద్యాశాఖ కనీస అవసరాలను తీర్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళుతోంది.